హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభుదేవ నటించిన బెటర్ ఆఫ్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే మనకి బాలసుబ్రహ్మణ్యం అయితే చూపిస్తారు. బాలసుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకోవాలని ఒక బ్రిడ్జ్ పైన అయితే ఎక్కుతూ ఉంటాడు. అసలు బాలసుబ్రహ్మణ్యం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలో ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. కట్ చేస్తే అది 1994. అప్పుడే ప్రేమికుడు మూవీ రిలీజ్ అయింది. ఆ ప్రేమికుడు మూవీ రిలీజ్ అయిన సందర్భంగా కార్ లో ఊరంతా దండోరా వేయిస్తూ ఉంటారు. ఆ టైంలోనే ఒక అమ్మాయి అయితే ప్రేమికుడు పోస్టర్ ముందైతే నిలబడి చూస్తూ ఉంటుంది. అప్పుడే మన బాలసుబ్రహ్మణ్యం అయితే అక్కడికైతే ఎంట్రీ ఇస్తాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరిని చూసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అలా మన బాలసుబ్రహ్మణ్యం అయితే ప్రభుదేవాకి డైహార్డ్ ఫ్యాన్ అయితే అయిపోతాడు. అలా కొంచెం టైం అయితే గడుస్తుంది. టైం తో పాటు మన బాలసుబ్రహ్మణ్యం అయితే పెద్దవాడవుతాడు. మన బాలసుబ్రహ్మణ్యం చదువుతున్న ఇంటర్ కాలేజ్ లో ఫేర్వెల్ అయితే ఉంటుంది. దాంట్లో మన బాలసుబ్రహ్మణ్యం అయితే డాన్స్ అయితే ఎరగదీస్తూ ఉంటాడు. మన బాలసుబ్రహ్మణ్యానికి కాలేజ్ లో ఫాలోయింగ్ అయితే మామూలుగా ఉండదు. అలా మన బాలసుబ్రహ్మణ్యం అయితే ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఆ అమ్మాయి పుస్తకంలో రాస్తూ ఉంటాడు. కట్ చేస్తే స్టోరీ అయితే ప్రెసెంట్ లోకి అయితే వస్తుంది. బాలసుబ్రహ్మణ్యం అయితే కొంతమంది రౌడీల్ని చిత్త కొడుతూ ఉంటాడు. అలాగే మనకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పబ్ లో అయితే గొడవ పడడం అయితే చూపిస్తారు. ఆ గొడవ పడుతున్న అమ్మాయి పేరైతే జానకి అయితే వాళ్ళ ఫ్రెండ్ తో గొడవ పడుతూ అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని అయితే బీర్ బాటిల్ తో అయితే కొడుతుంది. దాంతో అతను చాలా తీవ్రంగా అయితే గాయపడతాడు. కట్ చేస్తే మనకి మైకల్ అయితే చూపిస్తారు. మైకల్ గాజువాక్ లో ఉన్న ఫిషింగ్ హార్బర్ అంతా తన గుప్పట్లో పెట్టుకొని అక్కడ ఉన్న చేపల్ని తక్కువ ధరకుంటూ అక్కడ వాళ్ళందరినీ వెళుతూ ఉంటాడు. మైకల్ కి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చాలా ఘోరంగా కొడుతూ ఉంటాడు. అప్పుడే మన మైకల్ కి అయితే ఒక ఫోన్ అయితే వస్తుంది. ఆ ఫోన్ ఎవరితో కాదు, ఆ పబ్ లో జానకి బీర్ బాటిల్ తో తలపగల కొట్టిన అతను మైకల్ కి ఫోన్ చేసి నన్ను ఇలా కొట్టారని మైకల్ కి అయితే చెప్తాడు. దాంతో మైకల్ ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడి నుంచి అయితే చాలా వేగంగా అయితే బయలుదేరతాడు. కట్ చేస్తే మనకి బాలసుబ్రహ్మణ్యం అయితే చూపిస్తారు. మన బాలసుబ్రహ్మణ్యం ఒక బాక్సింగ్ రింగ్ లో ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ విషయం ఏంటంటే అది రియల్ బాక్సింగ్ ఫైట్ కాదు, అది ఒక మూవీ కోసం మన బాలసుబ్రహ్మణ్యం అయితే బాక్సర్ లా నటిస్తూ ఉంటాడు. మన బాలసుబ్రహ్మణ్యం అయితే ఒక జూనియర్ ఆర్టిస్ట్, అందుకే మన బాలసుబ్రహ్మణ్యాన్ని ఎవరు అంతగా పట్టించుకోరు. దాంతో బాలసుబ్రహ్మణ్యం అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. తన బైక్ స్టార్ట్ చేసి వెళ్దామని అనుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైం కి జానకి అయితే స్పీడ్ గా కారులో అయితే వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్లే టైంలో పక్కన ఉన్న బొదనీళ్ళు అయితే మన బాలసుబ్రహ్మణ్యం మీద అయితే పడతాయి. జానకిని పట్టుకోవడానికి మన బాలసుబ్రహ్మణ్యం అయితే తన బైక్ స్టార్ట్ చేసి స్పీడ్ గా అయితే వెళ్తూ ఉంటాడు. అదే టైంలో జానకిని పట్టుకోవడానికి మైకల్ ఇంకా తన మనుషులు అయితే వెళ్తూ ఉంటారు. అలా వెళ్లే టైంలో బాలసుబ్రహ్మణ్యం అయితే ఒక దగ్గర గట్టిగా అయితే బ్రేక్ కొడతాడు. దాంతో మైకల్ వాళ్ళ కార్ అయితే పక్కనైతే వెళ్లి గుద్దుకుంటుంది. మైకల్ అయితే చాలా కోపంగా వచ్చి మన బాలసుబ్రహ్మణ్యం అయితే చాలా గట్టిగా అయితే చంపదప్పిస్తాడు. దాంతో బాలసుబ్రహ్మణ్యం చాలా కోపం వచ్చి మైకల్ ని ఇంకా వాళ్ళ మనుషుల్ని అయితే చిత్త కొట్టేస్తాడు. మన బాలసుబ్రహ్మణ్యం అయితే పీకల దాకా తాగేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మా నాన్న ఇంకా చెల్లిని అయితే మనకి చూపిస్తారు. బాలసుబ్రహ్మణ్యం పీకల దాకా తాగేసి వచ్చిన వారింట్లో అయితే ఏమనరు. ఆ నెక్స్ట్ డే దెబ్బలతో ఉన్న మైకల్ ఇంకా వాళ్ళిద్దరు తమ్ముళ్ళని అయితే మనకి చూపిస్తారు. మైకల్ వాళ్ళ ఇంటికి మైకల్ వాళ్ళ మామయ్య అయితే వచ్చి మైకల్ ని ఇంకా వాళ్ళ తమ్ముళ్ళని తిడుతూ ఉంటాడు. అప్పుడు మైకల్ నన్ను కొట్టిన వాడిని నీ ఎలాగైనా చంపుతానని వాళ్ళ మామయ్యకి అయితే మాటిస్తాడు. బాలసుబ్రహ్మణ్యం అయితే ఆడిషన్స్ కి అయితే వెళ్తూ ఉంటాడు. కానీ అక్కడున్న డైరెక్టర్స్ టైం వేస్ట్ చేస్తూ బాలసుబ్రహ్మణ్యాన్ని అయితే అస్సలు పట్టించుకోరు. దాంతో బాలసుబ్రహ్మణ్యానికి కోపం వచ్చి అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకి వీరమణి ఇంకా కింగ్ కుమార్ అయితే చూపిస్తారు. వీరిద్దరు కలిసి మైకల్ దగ్గరకు వెళ్లి మైకల్ కి అయితే గట్టిగానైతే వార్నింగ్ ఇస్తారు. దాంతో మన మైకల్ ఏం చేయలేక కామ్ గా అయితే ఉంటాడు. అలాగే బాలసుబ్రహ్మణ్యం ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక కాన్సర్ట్ దగ్గరకు అయితే వెళ్తారు. అక్కడ బాలసుబ్రహ్మణ్యం అయితే ఆ కాన్సర్ట్ లోకి వెళ్ళి ఆ కాన్సర్ట్ చేస్తున్న వాళ్ళని అయితే చూస్తాడు. ఆ కాన్సర్ట్ చేసేది ఎవరో కాదు, జానకి. ఆ కాన్సర్ట్ లో జానకి అయితే ఎవరికైనా డాన్స్ వచ్చా అని అక్కడున్న వాళ్ళకైతే ఛాలెంజ్ విసురుతుంది. అప్పుడు మన బాలసుబ్రహ్మణ్యం అయితే అక్కడ వెళ్లి డాన్స్ అయితే విరగదీయేస్తాడు. అలా బాలసుబ్రహ్మణ్యం ఇంకా జానకి అయితే పరిచయం అయితే బాగా పెరుగుతుంది. అలా వాళ్ళిద్దరు కలిసి ఒక బ్యాండ్ అయితే స్టార్ట్ చేస్తారు. అలా మన బాలసుబ్రహ్మణ్యం మన జానకి అయితే తన స్టోరీని అయితే చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తనని ఎవరు ఆ సినిమా ఫీల్డ్ లో తీసుకోలేదని, అన్ని కష్టాలే అని మన జానకి చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే జానకి తన బ్యాండ్ లో చేరమని బాలసుబ్రహ్మణ్యం అయితే అడుగుతూ ఉంటుంది. కానీ మన బాలసుబ్రహ్మణ్యం అయితే జానకి ఆఫర్ అయితే రిజెక్ట్ చేస్తాడు. అలా మన బాలసుబ్రహ్మణ్యం బాధపడుతూనే ఇంటికి వెళ్తాడు. బాలసుబ్రహ్మణ్యం
బాలసుబ్రహ్మణ్యం అయితే ఒక డెసిషన్ అయితే తీసుకుంటాడు. తను సూసైడ్ చేసుకొని చనిపోదామని మన బాలసుబ్రహ్మణ్యం అయితే అనుకుంటూ ఉంటాడు. అలా చనిపోయే 2 రోజుల ముందు తను రాజులా బతకాలని వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు నగల్ని తీసుకొని ఆ డబ్బు నగలతో తను ఆ 2 రోజులు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకి వీరమణిని అయితే చూపిస్తారు. వీరమణి కింకుమార్ ని ఎవరో కొట్టారని, ఆ కొట్టిన వాడి ఫోటోలు నా దగ్గర ఉన్నాయని వీరమణి మాట్లాడుతూ ఆ ఫోటోలను అయితే చూపిస్తాడు. ఆ ఫోటోల్లో ఉండేది ఎవరో కాదు, అది మన బాలసుబ్రహ్మణ్యమే. బాలసుబ్రహ్మణ్యం ని ఎలాగైనా పట్టుకోమని వాళ్ళ మనుషులకు అయితే చెప్తూ ఉంటాడు. బాలసుబ్రహ్మణ్యం ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక తెలియని పెళ్లికైతే వెళ్తారు. ఆ తెలియని పెళ్లిలో అనుకోకుండా మన బాలసుబ్రహ్మణ్యం జానకిని అయితే చూస్తాడు. చూడంగానే వాళ్ళిద్దరు ఒక్కరినొక్కరిని చూసుకొని షాక్ అవుతారు. ఆ పెళ్లి ఎవరిదో కాదు, జానకిదే. జానకి పెళ్లి చేసుకోపోయే వ్యక్తి ఎవరో కాదు, వీరమణి యొక్క కొడుకే. బాలసుబ్రహ్మణ్యాన్ని చూసి వీరమణి కొడుకైన గుణాకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. వీరమణి అయితే బాలసుబ్రహ్మణ్యాన్ని అయితే చూసేస్తాడు. మన బాలసుబ్రహ్మణ్యం అయితే వీరమణితో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో వీరమణికి అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. కట్ చేస్తే స్టోరీ స్టార్టింగ్ లో లాగా మన బాలసుబ్రహ్మణ్యం అయితే సూసైడ్ చేసుకుంటాడు. అలా నీళ్ళల్లో పడగానే అక్కడున్న వాళ్ళు వచ్చి మన బాలసుబ్రహ్మణ్యం అయితే కాపాడతారు. అప్పుడు అక్కడికి జానకి వచ్చి మన బాలసుబ్రహ్మణ్యానికి అయితే నిజమైతే చెప్తుంది. జానకి అయితే బాలసుబ్రహ్మణ్యాన్ని స్కూల్లోనే లవ్ చేసి ఉంటుంది. ఆ విషయాన్ని బాలసుబ్రహ్మణ్యానికి అయితే జానకి చెప్తుంది. అది విన్న బాలసుబ్రహ్మణ్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సడన్ గా మైకేల్ మనుషులైతే వస్తారు. మైకేల్ ఇంకా అతని మనుషులైతే వస్తారు. మన బాలసుబ్రహ్మణ్యాన్ని కొడుతూ ఉంటారు. దాంతో మన బాలసుబ్రహ్మణ్యం అయితే వాళ్ళని వేరే కొమ్ముడైతే కుమ్ముతాడు. అలా జానకి పెళ్లి అయితే జరుగుతూ ఉంటుంది. కానీ సడన్ గా ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ అయితే అందరి ఫోన్లో అయితే చూస్తూ ఉంటారు. ఆ లైవ్ ఎవరిదో కాదు, జానకి యొక్క ఫ్రెండ్ ది. జానకి ఫ్రెండ్ జానకి మీద తప్పుగా మాట్లాడుతూ ఆ లైవ్ అయితే పెడతారు. దాన్ని చూసిన జనం జానకిని అయితే తప్పుగా అయితే అర్థం చేసుకుంటూ ఉంటారు. అక్కడే ఉన్న వీరమణి కొడుకు కూడా ఈ లైవ్ అయితే చూస్తాడు. దాంతో జానకిని తప్పుగా అయితే మాట్లాడతాడు. అలా వీరమణి కొడుకు అయితే జానకిని అయితే కొడతాడు. దాన్ని చూసిన మన బాలసుబ్రహ్మణ్యం అయితే తట్టుకోలేక అక్కడున్న వీరమణి కొడుకుని ఇంకా వాళ్ళ మనుషుల్ని చిత్త కొడుతూ అయితే ఉంటాడు. అదే టైంకి అక్కడికి మైకేల్ ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు అయితే వస్తారు. వాళ్ళు కూడా బాలసుబ్రహ్మణ్యానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. బాలసుబ్రహ్మణ్యం ఇంకా జానకి అయితే పెళ్లి అయితే చేసుకుంటారు. వాళ్ళకి ఒక పిల్లాడైతే పుడతారు. బాలసుబ్రహ్మణ్యం కొడుకు ఒక డాన్స్ షోలో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ప్రభుదేవ అయితే వస్తాడు. దాన్ని చూసిన మన బాలసుబ్రహ్మణ్యం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పటి నుంచి బాలసుబ్రహ్మణ్యం అయితే ప్రభుదేవాకి ప్రతి ఒక్క సినిమాలో బాడీ డబుల్ గా యాక్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో బాలసుబ్రహ్మణ్యం చాలా హ్యాపీగా ఉంటాడు. దీంతో స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఇక ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.